వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్ ఛానల్. కాకినాడ జిల్లా కురిపిల్లి గ్రామం కడప నందు వేంచేసినటువంటి శ్రీ కాశీ వారాహి అమ్మవారు కాశీ క్షేత్రంలో భూగర్భంలో ఉండే వారాహి అమ్మవారు ఏ విధంగా అయితే ఉన్నారో అయోధ్యలో బాలరాముడి విగ్రహం తయారు చేసినటువంటి వారితో శ్రీ వారాహి అమ్మవారి విగ్రహం తయారు చేయడం జరిగిందని, ఈ విగ్రహానికి సుమారు 58 లక్షలు అయినాయని ఆలయ ధర్మకర్త చిక్కాల వీర వెంకట సత్యనారాయణ మీడియాకు తెలియజేశారు. కోరిపిల్ల గ్రామంలో అమ్మవారు మాతృ రూపంలో దర్శనమిస్తున్నారని, ఇక్కడ భక్తులందరికీ పసుపు కుంకుమ, మగవారందరికీ లక్ష్మీ కటాక్షం, పిల్లలకి సరస్వతి కటాక్షం, ఆడవారికి గౌరీ కటాక్షం ఇచ్చే విధంగా అభ్యాసంతో దర్శనమిస్తున్నారని, ఇక్కడ ప్రతి శుక్రవారం భక్తుల చేత సామూహిక కుంకుమ పూజలు నిర్వహించడం జరుగుతుందని, పూజలో పాల్గొన్న భక్తులకు అన్నవరం క్షేత్రంలో వ్రతంలో ఇచ్చే ప్రతిమ, ఇక్కడ అమ్మవారి రూపంలో ప్రతిమను అందించడం జరుగుతుందని మీడియాకు తెలియజేశారు. ఇక్కడ పరమేశ్వరుని ప్రతిష్ఠించారు, ఇక్కడ అమ్మవారు ప్రతిష్ఠించారు. श्री काशी वाराही देव्ये नमो नमः. प्रार्थना नमस्कारां समर्पयामि. भक्त महाशैలందరికీ విజ్ఞప్తి, భక్త మహాశైలారా, మన కడప కొరిపెల్ల గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ కాశీ వారాహి అమ్మవారు ఈ మహాతల్లి. కాశీ మహాక్షేత్రంలో భూగర్భంలో ఉంటారు అమ్మ, కానీ అక్కడ మనకు దర్శన భాగ్యం కలగదు. కాశీ వెళితే మనం కళ్ళల్లోంచే చూడాలి, ఇక్కడ మాత్రం మనం కళ్ళారా చూడవచ్చు. అమ్మవారిని ఇక్కడ ఏమన్నారంటే సప్తమాతృకులలో ఒక అమ్మవారు అన్నారు. అమ్మవారికి కోట్ల నామాలు ఉన్నాయి, మంత్రాలు ఉన్నాయి, కానీ ప్రధానంగా యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అమ్మవారికి ఎలా ఉన్నారంటే మాతృరూపంలో ఉన్నారు. మాతృరూపంలో ఉండేటువంటి అమ్మవారి అనుగ్రహం ఎలా ఉంటుందంటే భక్తులందరికీ కూడా పసుపు కుంకాలు, మగవారందరికీ కూడా లక్ష్మీ కటాక్షం, పిల్లలకేమో సరస్వతి కటాక్షం, ఆడవాళ్ళందరికీ కూడా గౌరీ కటాక్షంతో ఉండేటువంటి విధంగా అమ్మవారి యొక్క అభయహస్తం ఉందండి. ఇక్కడ అమ్మవారు చాలా శక్తి స్వరూపుడిగా, చాలా విశేషంగా మహత్యం కలిగి ఉన్నటువంటి అమ్మవారుగా భావించి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉండేటువంటి వారు, దూర ప్రాంతాల వాళ్ళందరూ కూడా వేలాదిగా విచ్చేసి అమ్మవారి యొక్క దర్శనం చేసుకుంటున్నారు. అమ్మవారి యొక్క అనుగ్రహంతో ప్రతి భక్తులు కూడా బాగుండాలనేటువంటి ఉద్దేశంతో చెక్కాల దొరబాబు గారు అనేటువంటి దంపతులు ఇది 6వ గుడిని కట్టడం. ఒక గుడి కట్టడమే ఎంతో విశేషం. అటువంటిది 6 ఆలయాలు నిర్మితం చేసి ఇది 6వ ఆలయం అండి. అమ్మవారంతా కూడా పరిపూర్ణమైనటువంటి రాతి విగ్రహం. ఈ విగ్రహం యొక్క ఖరీదు మేము చెప్పకూడదు, కానీ భక్తులు ఆనందపడతారనేటువంటి ఉద్దేశంతో చెప్తున్నాం. 58 లక్షలని. తర్వాత ఈ విగ్రహాన్ని ఎవరు చెక్కించారు అంటే అయోధ్యలో బాలరాముడు ఎవరైతే చెక్కారో వారి చేత మైసూరు నుంచి చెక్కించారండి. అంతేకాకుండా ఈ ఆలయంలో గమనించండి, ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు, అలాగే లక్ష్మీ గణపతి, ఉమామహేశ్వరుడు, ఎంతో మంది దేవతలు కొలువుతీర ఉన్నారు. గోశాల ఉంది, వేదపారాయణ ఉంది, చండీపారాయణ ఉంది. ప్రతి శుక్రవారము కూడా సుమారుగా 1000 మంది భక్తుల చేత సామూహిక కుంకుమ పూజా కార్యక్రమాలు, వచ్చిన వాళ్ళందరికీ కూడా లేదనకుండా అన్న సమారాధన కార్యక్రమం జరపబడుతుంది. కాబట్టి 50 మంది భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారిని కొనలారా చూసి మనసారా వారాహి అమ్మ అని స్మరించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి జగజ్జనని ఆది పరాశక్తి అయినటువంటి వారాహి మాత యొక్క అనుగ్రహానికి ప్రతి భక్తులు, ప్రతి కుటుంబం పాత్రలవుతారని కోరుతున్నాం. ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమః.
అన్నవరం దేవస్థానం ఇస్తుందో ప్రతిమ, అదే ప్రతిమ మీద మనం అతనికి ఎవరైతే చెప్పారో ఆయనకి వెళ్ళి తీసుకెళ్ళి ఇవాళ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగిందండి. 1,00,000 ప్రమిదలు పద్మములు ఇటు ఒక పక్కనేమో సుబ్రహ్మణ్య స్వామి, ఒక పక్కనేమో అమ్మవారు ఉంటారు. ఈ రేపు పొద్దున్న వచ్చే వాళ్ళు అందరూ శుక్రవారం పూజలకి స్టార్ట్ చేస్తారండి. అందరికి ఎంతమంది వచ్చేసారు అందరికి పెట్టి పూజ చేయించి అది ఇంటికి పట్టుకోవచ్చు. వాళ్ళు ఇంటికి పట్టుకుపోయి దేవుడి మీద పెట్టుకుంటాం కానీ, లేకపోతే గట్టి పెట్టుకుని మెడలో చిన్నపిల్లలు వేసుకుంటాం కానీ చేసుకోవచ్చు. మనం ఎలాగైతే అన్నవరంలో జరుగుతుందో అలాగే ఇక్కడ కూడా రేపు శుక్రవారం కూడా జరుగుతుంది. ప్రొఫెసర్కి నమస్కారాలు. ఈరోజు కడప గ్రామంలో కొరిపిల్ల కడప మధ్యలో కన్నా సుబ్రహ్మణ్య స్వామి కన్నా 2000 ఊళ్ళో కట్టాం. 3 సంవత్సరాలు పూర్తి 4 సంవత్సరాలు వచ్చింది. కానీ అండి 2000 సంవత్సరంలో సుడిపంలో సాయిబాబా గుడి కడపడం జరిగిందండి. తర్వాత రామాలయం, గోవిందమ్మ మాల్చమ్మ, నంది, సుబ్రహ్మణ్య స్వామి, వారి అమ్మవారు, ఈ 5 గుళ్ళు కంటిన్యూ వచ్చి సుబ్రహ్మణ్య స్వామికి లాస్ట్ టైం వాస్తవం జరిగిందండి. నేను సాయిబాబా 2000 సంవత్సరం కట్టాం. వాళ్ళకి రేపు మార్చి 4వ తారీఖు వచ్చినప్పుడు 25 కాశీ వారాలంటే కాశీ వెళ్ళినప్పుడు ఆ బెచ్చంలోంచి చూస్తున్నారు. ఏం చేద్దాం గురువు గారు అంటే రాజమండ్రి ఆంజనేయ రెడ్డి గారు చెప్తే ముందు మీ ఇంట్లో ఫోటో పెట్టిన తర్వాత చూద్దామంటే ముందు సంవత్సరం కింద మా ఇంట్లో ఫోటో పెట్టాం. దీన్ని మెయిన్ కట్టడానికి కారణం ఏంటంటే మాకు కేసు ఎక్కించో 15 సంవత్సరాల పెళ్లి ఉంటుంది. మా ఇంట్లో దీపం వెలిగించుకుంటాం కాబట్టి కేసు వాళ్ళకి వచ్చి రాజీ చేసుకున్నారు. కేసు ఆ తప్పు లేకపోతే కేసు వేసారు, వాళ్ళకి వచ్చి రాజీ చేసుకున్నారు. అది మెయిన్ ఫస్ట్ సంకల్పం అండి. అలాగే ఈ గుడి కట్టడానికి సంకల్పం ఆ అమ్మవారు ఎప్పుడైతే మాకు కనపడదో దానికి ఎక్కడ చేయాలంటే ఈ సుబ్రహ్మణ్య పక్కన కడతామని చూసేయడం ఏదంటే కొంచెం గారు బిల్లు కట్టడం జరిగింది. రవి సన్మాన్ గారు దానికి ఒప్పుకుంటే దానికి ఎందుకంటే ఇది ప్రాణప్రతిష్ఠ అండి. ఇది రోజు మనం ఎలాగైతే రోజు టీలు ఎలా తింటామో అమ్మవారికి కూడా అలాగే చేయాలండి ప్రాణప్రతిష్ఠ కాబట్టి దాంతో ఆయనకి ఇల్లు కూడా కట్టామండి. ఇది చూడండి కాశీలో అయితే మన బెజ్జంలో చూడండి, ఇక్కడైతే అదే విగ్రహం మన అయోధ్య రాముడికి చెప్పిన ఎవరైతే అయినా ఆయన చెప్పారు. వేళ నిజ రూపం చూస్తున్నాం అక్కడైతే మన బెజ్జిలో కాళ్ళు ముఖం కనపడుతుంది, పూర్తి రూపం కనపడదు. అదే సరే 7 to 9 2 గంటల్లో ఎంతమంది ఉంటే లైన్లో అంతమంది తర్వాత ఎవరికిచ్చారు. అటువంటి భాగ్యం కడప చాలా అదృష్టం కాబట్టి 50 భక్తులు ఈ కార్యక్రమం చేసుకోవాలి. అలాగే శుక్రవారం నాడు కుంకుమ పూజ పెట్టామంటే కుంకుమ పూజ కూడా మన చుట్టుపక్కల అన్నవరంలో జరిగి ప్రతిమ ఎలాగైతారో అమ్మవారు ఒక పక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతిమ రేపు శుక్రవారం పూజలో ఇద్దామని ఆ వచ్చిన ఆడపడుచులకు మాకు అక్కా చెల్లెలు లేదు, ఆడపడుచులుగా భావించి వాళ్ళందరికీ కూడా భోజనాలు ఆ రూపు ప్రతిమ ఇచ్చి కుంకుమ పూజ చేద్దామని. ఏదైనా మానవ జీవితంలో ఏది శాశ్వతం కాదండి, మనం చేసిన కర్మలు మనం చేసుకునే ఉంటాయి కాబట్టి దాని ఉద్దేశంతో ఇది ఆరోగ్యం అండి. ఇది జీవితంలో వెళ్ళగలని అందరూ వచ్చి దీన్ని మంచి అభివృద్ధి చేయాలని కోరుకుంటాం. ఎందుకంటే 24 గంటల్లో మనిషి చాలా బిజీ ఒక 10 నిమిషాలు అమ్మవారి గురించి కేటాయించుకొని అందరినీ కోరుకుంటూ చాలా తీసుకుంటాం. నమస్కారం.